వీడి పేరు ఆనంద్. బాబుకి బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేస్తుంటాడు. వీడి పేరు శివ. ఆనంద్ బాబుకి చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడిని ఎలాగైనా మార్చాలని తెగ ఆరాట పడుతుంటాడు. అసలు వీళ్ళ బాధ ఏంటో మీరే చూడండి. బాచా బుక్ మర్చిపోయచ్చాను రా. బుక్ ఏదిరా? బుక్ అంటే ఫేస్బుక్ రా. ఎస్ ఎస్ ఒక అమ్మాయి నన్ను అన్ఫ్రెండ్ చేసిందిరా మామ. బ్లాక్ చేయలేదని సంతోషిస్తున్నావా? అరే మామ, ఆ అమ్మాయి నీకు ఫ్రెండ్, వాడికి ఫ్రెండ్, మన క్లాస్లో అందరికీ ఫ్రెండ్. కానీ నన్ను ఒక్కనే అన్ఫ్రెండ్ చేసిందంటే నేను తనకెంత స్పెషల్ రా. క్లాస్లో ఫోన్ వాడుతూనే ఉంటావు, దొరకలేదా ఎప్పుడు? దొరకడం అంటే 10th క్లాస్లో నైట్ క్లాస్లో ఒకసారి గేమ్ ఆడుతుంటే సడన్గా కరెంట్ పోయింది. సరే నా మొబైల్ లైట్ వెలిగింది, గేమ్ ఓవర్ అయిపోయింది. జస్ట్ మిస్ హై స్కోర్ రా. మరి అప్పటి నుంచి ఫోన్ తీసుకెళ్ళా మానేసావా? లేదురా బాబా, అప్పటి నుంచి క్లాస్కి వెళ్ళడమే మానేశాను. రే మామ, అమ్మాయి చూడరా ఎలా ఉందో, వెళ్ళి ప్రపోజ్ చేసి వస్తాను రా. మనకెందుకురా, హాస్టల్ పంపా. ముందు నువ్వు హాస్టల్కి వెళ్ళరా. వీడి ఇంతేరాబా. హాయ్, నీ పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు? నిన్నే మా ఫ్రెండ్ చెప్పాడు, ప్రపంచంలో ఉన్న 7 వింతలేని. వాడికి చెప్పాలి నువ్వు 8వ వింతని. ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నావా? నీలాంటి ఏంజిల్స్ని ఫ్లడ్ చేసే గట్స్ నాకు లేవు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. అపర్ణ. ఐ లవ్ యూ అపర్ణ. సిగ్గుంటే ఇంకోసారి నా వెంట పడకు. ఏంట్రా అలా ఉన్నావు? అమ్మాయి సిగ్గుంటే నా వెంట పడద్దని ఇందిరా. నీకు ఎలాగో సిగ్గులేదుగా. రే ఏంట్రా మామ నువ్వు ఇలా అంటావు? నీకు ఎలాగో సిగ్గులేదుగా, వెళ్ళి ప్రపోజ్ చేయి. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ఎందుకో తెలియదు కానీ ఈ డైలాగ్కి మనవాడు చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. ఎంతలా అంటే ఆ అమ్మాయి కాలికి ముళ్ళు గుచ్చుకుంటే వీడి గుండెలో రక్తం వచ్చేది. ఇలా మనవాడు 1 సైడ్ లవ్లో ఆర్యాన్ కూడా మించిపోయాడు. ఫోన్ నెంబర్ సంపాదించి ఎలాగో అలా మాట్లాడడం మొదలుపెట్టాడు. తర్వాత కథ మీరే చూడండి. అరే ఏదో లెటర్ వచ్చిందిరా నీకు. ఆనంద్, నేను రమేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంటున్నాను. అతన్ని కలిసాకే నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. మన మధ్య ఉన్నది ఆకర్షణ అని అర్థమైంది. ఇన్నాళ్ళు మనం కలిసి తిరిగింది ప్రేమ అని అనుకుంటే నన్ను క్షమించు. ఇక నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోదాం. ఇట్లు అపర్ణ. ఏమైందిరా? ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు లవ్ అని సడన్గా రమేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళి అంటుంది. అమ్మాయిలందరూ అంతేరా. కాల్ చేయరా, సంగతి ఏంటో తెలుసుకుందాం. నంబర్ కూడా మిస్ అయిందిరా.
అమ్మాయిలు సిటీ బస్సు లాంటి వాళ్ళరా, ఎవరి స్టాపింగ్ దగ్గర వాళ్ళని దించేస్తారు. ఇప్పుడు నీ స్టాపింగ్ వచ్చింది అంతే. మరి డ్రైవర్ ఎవర్రా? నువ్వు పడుకోరా. ఎంతగా ప్రేమించానురా, ఇప్పుడు అర్థమైందిరా. వదిలేస్తానురా, పూర్తిగా వదిలేస్తాను. రేయ్, ఎక్కడున్నావు? అక్కడే ఉంది, వస్తున్నా. నమ్మక ద్రోహం చేసావు కదరా. నేనేం చేశాను రా? లెటర్స్, వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ నువ్వే కదరా చేసింది. అవును, నేనే చేసింది. లవర్స్ను విడదీస్తే నీకేంట్రా ఆనందం? అవునరా, నాకు చాలా ఆనందం. లవర్స్ని విడదీసినందుకు కాదు, ఫ్రెండ్ని మార్చినందుకు. నేనెక్కడ మారానురా? అయినా నేను మారితే నీకేం లాభం? వ్యాపారం చేసేది లాభం కోసం, నేను చేసింది స్నేహం కోసం. నువ్వు మారేవని నీకు కదరా తెలిసేది, నిన్ను చూసే వాళ్ళకి తెలుస్తుంది. నిన్ను రోజు దగ్గర నుంచి చూసే నాకు తెలుస్తుంది. ఇంతకుముందు క్లాసులు క్యాన్సిల్ చేయించమని అడిగేవాడు కదరా, కానీ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాసులు అడుగుతున్నావు. అయినా నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతా, చెప్పు. ఫ్యూచర్లో నువ్వేమాలనుకుంటున్నావు? గేట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకొని ఐఐటీలో ఎంటెక్ చేసి తర్వాత ఐఏఎస్ కోచింగ్ తీసుకొని ఐఏఎస్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఒక సోషల్ వెల్ఫేర్ స్థాపించి జనాలకు సేవ చేయాలనుకుంటున్నాను రా. ఇంతకుముందు ఇదే క్వశ్చన్ అడిగితే ఏమనేవాడివి కదరా, ఇప్పుడు ఏదేదో చెప్తున్నావు కదరా. ఇదేరా మార్పు అంటే. థ్యాంక్స్ రా శివ, నన్ను మార్చినందుకు. ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్వే కదరా. అపర్ణ నెంబర్ ఎలా మిస్ అయిందప్ప? అమ్మాయిలను కాదు, ముందు అమ్మాయిలను ప్రేమించండి.